నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం నా పేరు సుమలత ముందుగా ప్రేక్షకులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ విజయవాడ కలెక్టరేట్ లో వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గణపతికి 15 కోట్లు విలువ చేసే బంగారు కిరీటం ఇచ్చిన అనంత్ అంబానీ ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ నటుడు సోనూ సూద్ వరద బాధితులకు ఆపన్న హస్తం ఇక డీటెయిల్స్ చూస్తే ముంబైలో గణేష్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని లాల్ బాగ్ చా రాజాకు ప్రతి ఏటా ప్రతిష్ఠించే అత్యంత ఎత్తైన గణపతికి రిలయన్స్ ఫౌండేషన్ 20 కేజీల బంగారు కిరీటాన్ని విరాళంగా ఇచ్చింది. 15 కోట్ల విలువైన ఈ కిరీటాన్ని గణేష్కు అలంకరించే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కోరిన కోరికలు తీరుస్తాడని లాల్ బాగ్ గణపతికి పేరుంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీధి వీధిలో బుజ్జ గణపయ్యలు తొలి పూజ అందుకుంటున్నారు. అందరు విగ్రహాలు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఏటికేడు గణేష్ ఉత్సవాల జోష్ పెరుగుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకొని తొలి పూజలు చేశారు. గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి తదితరులు గణేశుడిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఓం మచ్చద ప్రార్థ ప్రమేద స్వసదారందపుత్రగా ఉదాపర్ణదిష్టమచ్చదాత ప్రార్చద శ్రియామర్ధ సమారోగ్య మాయుధాశ్వాపమానమహదే ధనం ధాన్యం వసుంబహుత్రలాభ సదం వత్సర సదం దీర్ఘమాయు ఓం నేత్రాజమ్య ముందుగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహావిగ్రహము ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి మహావిగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టండి.
ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉభయ తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం వాసులు కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ వరద బాధితులకు ఆపన్నహస్తం అందించారు. తన సంస్థ ద్వారా బాధితులను ఆదుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోనూ సూద్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఏపీ, తెలంగాణ నా రెండవ ఇల్లు అని సోనూ సూద్ పేర్కొన్నారు. వినాయక చతుర్థి పూజలలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినాయక స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే వినాయక స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని, నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మత సామరస్యం, పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందన్నారు. వచ్చాడు శ్రీకృష్ణ స్వామి. అలాగే ఆ స్యమంతగమణిని కూడా తీసుకువచ్చి కృష్ణస్వామి వారికి శుభం కలిగింది. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి. నమో ప్రజపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే స్వరసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. లంబోదరశ్చ విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్ర ఏకదైవ యజమానాయస్తేజో సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్టిం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హర హర
నమస్కారాన్ సమర్పయామి. యజమాన్యాయజమానస్య పుణ్యగుణోల్ల జయ సిద్ధిరస్తు. క్షిప్రమేవ నిర్మాణ సిద్ధిరస్తు. రాష్ట్రేణ అతివృష్టి నివారణ సిద్ధిరస్తు. సువృష్టి సిద్ధిరస్తు. సర్వశత్రుపీడా పరిహార ద్వారా రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు. కొండపల్లి మున్సిపాలిటీలోని వరద నీటి ముంపు బారిన రహదారులను శుభ్రపరిచేందుకు మంత్రి నారా లోకేష్ 6 ఫైర్ ఇంజన్లు పంపించారని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ శనివారం తెలిపారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు సమన్వయంతో పనిచేస్తూ రేపు సాయంత్రంలోగా వరద నీరు పట్టి రహదారులను శుభ్రపరచుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య చర్యలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. కొండపల్లి మున్సిపాలిటీలో ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి నా నమస్కారం. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు రోడ్లు శుభ్రం చేయడం కోసం లోకేష్ బాబు గారి దృష్టిలో పెడితే మనకు ఒక 6 ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేశారు. అట్లాగే సిబ్బందిని విజయవాడ నుంచి పంపించారు. వాళ్ళందరినీ ఉపయోగించుకొని మొత్తం ఇబ్రహీంపట్నం కొండపల్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులు అందరూ కౌన్సిలర్లు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కలిపి సమన్వయంతో రేపు సాయంత్రం లోపల టార్గెట్గా పెట్టుకొని శుభ్రం చేయించుకోవాలి. దయచేసి ఒక్కొక్కరికి చెప్పడానికి సమయాభావం ఉంది కాబట్టి మీరు సమన్వయపరుచుకొని అందరూ దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మున్సిపాలిటీకి సంబంధించి కోరుతా ఉన్నాను. తక్షణం మీ అందరి దగ్గర నుండి మీ రోడ్లు ప్రతి రోడ్డు శుభ్రపరిచే కార్యక్రమంలో ముందుండాలని కోరుకుంటాను. ధన్యవాదాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం గణపతి స్వామి వారి సన్నిధానం వద్ద అర్చకులు విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు వేద మంత్రాలతో గణపతి హోమం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ ఈవో మూర్తి, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. నోరు లేని మూగ జీవాలకు ఉదారంగా పశువుల మేత అందించడం అభినందనీయమని టీడీపీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి కొనియాడారు. శనివారం వరద ముంపుకు గురైన తోట్ల వల్లూరు మండలంలోని 8 లంక గ్రామాలకు చెందిన పశువుల యజమానులకు ఉచితంగా వరిగడ్డి, మిక్సర్ వంటి పశువుల దానాన్ని ఉయ్యూరులోని శ్రీ శ్రీనివాస విద్యాసంస్థల అధినేత పరుచూరి శ్రీనివాసరావు సౌజన్యంతో అందజేశారు.
కోట్లవల్లూరు మండలంలో నోరు లేని పశువులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం స్థానిక శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 9 ట్రాక్టర్ల వరిగడ్డిని సేకరించాం. ఇంకా 3 ట్రాక్టర్లు వస్తూ ఉంది. కనిగిరిలంక మొలకలపల్లికి కూడా ఒక లారీ వరిగడ్డిని సేకరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న అయిన ఈ పశువులకి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే మిక్సర్ ఏదైతే ఉందో ఈ మండలంలో 17 టన్నులు కనిగిరిలంక మొలకలపల్లి లంక పొట్టి దెబ్బ కావచ్చు, పాముల లంక, కొమ్మల పచ్చిక, రాడు చెట్టు దెబ్బ లంక, కాలిన దెబ్బ వీటన్నిటికి కూడా 17 టన్నులని ఈ రోజున పాముల లంక గ్రామానికి ఇక్కడి నుంచి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున ప్రభుత్వం ఈ అకాల వరదల సందర్భంగా ఒక పక్కన అధికార యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి విజయవాడ నగరంతో పాటు ఈ కోట్లవల్లూరు మండలంలో ఉన్న ఎంపిలంక గ్రామాలకు కూడా భోజన సౌకర్యాలు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా వరిగడ్డి కావచ్చు, మరి అనేక రకాలుగా ఇవాళ పెద్ద ఎత్తున ఆదుకుంటా ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి ఈ కోట్లవల్లూరు మండలం తరఫున ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కొరిసపాడు మండలంలోని గొర్రెలు మేకల పెంపకందారులకు ఈ నెల 15వ తేదీ నుంచి నట్టల మందు నివారణ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మండల పశు వైద్య అధికారి డాక్టర్ వెంకట్రావు శనివారం తెలియజేశారు. తన సిబ్బంది నేరుగా రైతుల ఇంటి వద్దకు వచ్చి నట్టల మందును పంపిణీ చేస్తారని ఆయన చెప్పారు. ఈ నెలాఖరు వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుందని డాక్టర్ వెంకట్రావు తెలియజేశారు. నమస్కారం. మరి ముఖ్యంగా కొరిసపాడు మండలంలోని గొర్రెల పెంపకందారులు మరియు మేకల పెంపకందారులకు నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే ఈ నెల 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు గొర్రెలు మరియు మేకల్లో ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తున్నాము. అంటే దీనికి సంబంధించి ఆయా తారీఖుల్లో మా సిబ్బంది మీ యొక్క ఏమంటారు వాటిని గొర్రెల మందు దగ్గరికి వచ్చేసి మీకు మందు తాపిస్తారన్నమాట. దీనికి ఎందుకంటే ఈ ప్రోగ్రాం యొక్క విశిష్టత ఏంటంటే గొర్రెల్లో జనరల్గా బయట తిరిగి ఎక్కడ పచ్చిక బయలులోనూ వీటి బయట మేస్తుంటాయి కాబట్టి అంతర్పరాణజీవులు బెడద ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంతర్పరాణజీవులు శరీరంలో ఎక్కువైపోయినప్పుడు రక్తహీనత మరియు చీడపారుడు రోగము, చిక్కిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే పశువులు అంటే గొర్రెలు బయట ఎంత మేపుకొని వచ్చినా కానీ బాడీ వెయిట్స్ బరువులు రాకుండా సకాలంలో బలహీనంగా ఉండటం వల్ల రైతు నష్టపోతాడు అన్నమాట. అట్లా కాకుండా సకాలంలో ఈ నట్టల నివారణ తాపించినట్టయితే ఈ అంతర్పరాణజీవులు బెడద పోవటం వలన తిన్న ఆహారం సక్రమంగా వాటికి ఉపయోగపడి సకాలంలో మంచి బరువులు వస్తాయి. మంచి బరువులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ పొట్టేళ్ళు కానివ్వండి అమ్మినా వాళ్ళకి లాభం వస్తుంది. దాంతోపాటుగా జీవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ఈ గొర్రెల పెంపకందారులు కానివ్వండి, మేకల పెంపకందారులు కానీ ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. గొర్రెలకు సంబంధించి ఒక్కొక్క గొర్రెకు 10 ml చొప్పున ఈ నట్టల నివారణ తాపిస్తారు. చిన్నపిల్లలకైతే అంటే 5 కేజీల ప్రాంతం ఉన్న వాటికి 3 పాయింట్లు, 10 కేజీలు 15 కేజీలు ఉన్న వాటికి 5 పాయింట్లు అట్లా తాపిస్తారు. అంటే బరువును బట్టి మందు తాపిస్తారు. ఇది పూర్తిగా ప్రభుత్వం వారు ప్రతి ఏటా కూడా 2 సార్లు ఉచితంగా ఇస్తారు. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. పూర్తిగా ఉచితంగా ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్క రైతులు కానివ్వండి లేకపోతే ఎవరైతే గొర్రెలు పెంపకందారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. జనసేన కార్యాలయంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన పవన్ కళ్యాణ్ విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలని కోరిన పవన్ కళ్యాణ్ పవన్తో పాటు పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జనసేన నేతలు కళ్యాణం శివ శ్రీనివాస్, చిల్లపల్లి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.